తెలంగాణకు సీఎం రేవంత్ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బనకచర్లపై చంద్రబాబు రేవంత్ పరస్పర అవగాహనతో మాట్లాడుతున్నారని అన్నారు. బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, చంద్రబాబు కుట్రలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. బనకచర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచర్ల కొరకే. చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. రెండు వేరు ఉపన్యాసాలు కావు, ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సరే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు, ఏదో దేవదల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడింది తుంగతుర్తికి. అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, మీరు ఇన్ని రోజులు SRS నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. 4 సంవత్సరాలు సూర్యాపేట తాలూకా, సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు, వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో రైతాంగం కావచ్చు, వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ కొత్తగా దేవాదాయ నీళ్ళు ఇస్తారని మాట్లాడుతున్నాడు.